ఓకే. రీసెంట్ ఒక ఫ్యాషన్ అయిపోయింది బెట్టింగ్ యాప్స్ అనేది. దీని మీద రీసెంట్‌గా మనం చూస్తే హర్ష సాయి అనే వ్యక్తి బయటికి రావడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ లీడర్ అని బయటపడ్డది. హర్ష సాయి గారికి డబ్బులన్నీ ఎలా వచ్చాయి? కిరాక్ ఆర్పి గారు కూడా చాలా మాట్లాడుతున్నారు. పార్టీ విన్ అయిన తర్వాత కండ వేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మాట్లాడలేదు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దీని మీద మీరేమంటారు? ఎదుటోళ్ళని కించపరిస్తే నువ్వు పెద్దోడు అయిపోతావు అనుకుంటున్నావు. మీరు ఒక స్లమ్ ఏరియాలు పెట్టారు టాప్. Yeah. అది ఎందుకు అక్కడ ప్లేస్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను వచ్చి బంజారా హిల్స్ లో 10 రూపాయలు పెడితే ఎవడొస్తాడు నా దగ్గరికి? ఇన్ని సంవత్సరాలలో మీకు చాలా బాధ కలిగిన విషయం ఏంటి? చాలా ఉన్నాయి, చాలా చాలా సిచ్యువేషన్స్ చెప్పాను కదా ఎవరైనా. ఓకే. రీసెంట్ ఒక ఫ్యాషన్ అయిపోయింది బెట్టింగ్ యాప్స్ అనేది. Yeah. ప్రతి ఒక్కరు దాని మీద ఆకర్షణ బెట్టింగ్స్ వేసేసడం, తర్వాత లాస్ అవ్వడం, సూసైట్లు, లాస్ అన్ని జరుగుతాయి. సంపాదించుకుంటూ లాస్ అయ్యేవాళ్ళు లాస్ అయ్యారు. దీని మీద రీసెంట్ కి మనం చూస్తే హర్ష సాయి అనే వ్యక్తి బయటికి రావడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ లీడర్ అని బయటపడ్డది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఒకటి నేను చెప్తానండి, మా గుండు సార్ని ఫాలో అవుతా, డబ్బులు ఊరికే రావు. అవునా Okay. కదా? బెట్టింగ్ యాప్స్ లో అంత ఈజీగా డబ్బులు ఎవడైనా మనకి ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు నేనే ఉన్నా, ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఓపీ చైర్ లో కూర్చునే ఉంటాను. అంటే మనం ఎంతో కష్టపడితే గానీ మనకు డబ్బులు రావు. మనం ఎన్నో ఇయర్స్ చదువుకుంటే గానీ. బెట్టింగ్ యాప్స్ లో ఊరికి నీకు డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు నీ ఫ్యామిలీకి పనికి వస్తాయా? నువ్వు సంపాదించే వే కరెక్ట్ ఉంటేనే ఆ డబ్బులు నీకు నిలుస్తాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హర్ష సాయి గారి టాపిక్ చెప్తే ఆయన ఒకరే కాదండి, ఎంతో మంది ఉన్నారు దీని వెనకాల. ఎంతో మంది ఇలాంటివి చేస్తున్నారు. సో ఇప్పుడు బయటపడింది మన యువ సామ్రాట్ గారి ద్వారా. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్ని జీవితాలు పాడవుతున్నాయి అది మనం చూడాలి. సో మనం మంచి చెయ్యకపోయినా పర్లేదు, చెడు మాత్రం చెయ్యకూడదు అన్నది నేను ఫాలో అవుతా. నా వల్ల మంచి అవ్వట్లా, నేను సైలెంట్ అయిపోవాలి కానీ చెడు అవ్వకూడదు. బెట్టింగ్ యాప్స్ లో ఒకడు గెలిస్తే 10 మంది ఓడిపోతారు. అవునా కదా? 10 మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు డబ్బులు ఉంటే ఏదన్నా అవుతుందా అని చెప్పేసి. హర్ష సాయి గారికి డబ్బులన్నీ ఎలా వచ్చాయి? రియల్ గానే అందరికి జనాలు వస్తాయి. అంత కోటీశ్వరుడు ఇలా లక్ష అలా పంచి పెడతారు. అలా పంచి పెట్టినా సరే అంత ఇదిగా ఫోకస్ చేసుకుని వీడియోస్ చేసి చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి. సో బెట్టింగ్ యాప్స్ అన్నది నేనైతే సపోర్ట్ చెయ్యను. నేను ఒక ట్రైనర్ని. నేను ఈ మధ్య కొత్తగా టాపిక్స్ ఇవే స్టార్ట్ చేశాను. బెట్టింగ్ యాప్స్ గురించి స్కూల్స్ లో కాలేజెస్ లో చెప్పడం, ఈజీగా వచ్చేస్తుందని. ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్స్ చూడండి, ప్లే స్టోర్ లో మీకు అవైలబుల్ ఉండవు. ప్లే స్టోర్ లో అవైలబుల్ లేదు అంటే అది ఎంత ఫేక్ అని. ఆ ఫేక్ అని తెలిసి నువ్వు తప్పు చేయడానికి ఎందుకు దిగుతున్నావు? బెట్టింగ్ యాప్స్ లో డబ్బు, అదొక జూదం టైప్ దే. సో నేనైతే సపోర్ట్ చేయను. ఎవరైతే ఇలాంటి సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేయను. ఓకే. అండ్ రే పార్టీ అనేది మీరు విన్నారు కదా? ఎప్పుడైనా ట్రై చేశారా? మాదొక్కటే ఏం మాట్లాడుతున్నాను. దాంట్లో ఎంట్రీస్ 25 30 అంట. మనం ఎక్కడి నుంచి ఇస్తామండి? మన ఊరికి ఏదో టీ పార్టీకి వెళ్ళడమే గ్రేట్. అలాంటి అసలు థాట్స్ ఏ లేవు మనకి. అండ్ దట్టు డ్రగ్స్ అలాంటివంటే నేను రీసెంట్ గా షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసున్నాను. డ్రగ్స్ మీద కూడా తీసాను. అది డ్రగ్స్ షూట్ చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నార్మల్ గా ఆ డ్రగ్స్ లాగా పొగ రావడానికి ట్రై చేస్తాం, సాల్ట్ వేసుకుని ఏదో. దాన్ని ఆ వీడియోని ఎలా వైరల్ చేశారంటే, డ్రగ్స్ తీసుకుంటున్నాను నాకు అర్థం కాలేదు. ఆ వీడియో తిరిగి నా దగ్గరకే వచ్చింది, డ్రగ్స్ తీసుకుంటున్నా నూరి అని చెప్పేసి. నేను నవ్వుకున్నాను, ఏంద్రా మీరు మరీ ఇలా తయారు. నేను దీని మీద సూసైడ్ మీద తీసా, తర్వాత డౌరీ సిస్టమ్ మీద తీసా, కోవిడ్ లో వాళ్ళ మీద తీసాను. సో డ్రగ్స్ మీద కూడా తీసాను షార్ట్ ఫిలిం. అది కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే ఈ బిట్స్ రిలీజ్ అయిపోయి. దట్టు ఒక వైఎస్ఆర్సీపీలో ఉండే ఈయన పేరైతే నేను చెప్తా, నువ్వు వైఎస్ఆర్సీపీ అయినా ఏమైనా పర్లేదు నాకు, వీర రవీంద్ర రెడ్డి ఎంత మందిని నెగిటివ్ కామెంట్స్ చేశాడంటే, లేడీస్ ని అంత మందిని చేశాడు. ఆబ్వియస్లీ టీడీపీలో కూడా చాలా మంది ఉన్నాడు. బట్ ఇప్పుడు చూడండి, ఆయన ఫేస్బుక్ అంతా ఒక్క పోస్ట్ లేదు, అంతా డిలీట్ కొట్టుకున్నాడు. అంత భయం ఎందుకు? నువ్వు ఒకవేళ నిజాయితీ పరుడు అయితే అవన్నీ పెట్టాలి కదా. అప్పుడు ఎగిరావు పార్టీ ఉందని, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్నే, కానీ ఐ విల్ నాట్ సపోర్ట్ హిమ్. తప్పున్న చోట నేను మాట్లాడతాను. తను ఎంత మంది లేడీస్ గురించి ఎంత గలీజ్ గా మాట్లాడారో తెలుసా అండి? అనిత గారి గురించి నువ్వు చూసావా? సరే వాళ్ళు ఒకవేళ అలాంటివి చేసుకున్నాం, నేనే డ్రగ్స్ తీసుకున్నాను, నీకెందుకు? హూ ద హెల్ ఆర్ యూ? నువ్వు చెప్పడానికి అసలు ఎవరు? నీ ఫేస్బుక్ ఏమన్నా ఇది అనుకుంటున్నావు? దాంట్లో ఎంత మంది నువ్వు కామెంట్స్ పెట్టలేదు. ఏమైపోయింది లాస్ట్ నీ జీవితం? ఆ పోస్టులన్నీ డిలీట్ కొట్టుకుని ముడుచుకుని కూర్చున్నాడు, ఎవరికి కనిపించకుండా. సో తప్పు వాడు చేశాడు, మేము ఎవరం తప్పు చేయలేదు, మేము ధైర్యంగా ఓపెన్ గా ఉన్నాము. సో రూమర్స్ ఇలాంటి
స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా ఇదే చెప్తున్నా, నిజం ఉంటే ధైర్యంగా మాట్లాడండి, లేకపోతే వీర రవీంద్ర రెడ్డిలా అయిపోతారు ఓ ఆ పోస్ట్ లను డిలీట్ చేసేసాడు. అని డిలీట్ చేశాడు. నెక్స్ట్ మూమెంట్ వైఎస్ఆర్సీపీ ఓడిపోగానే నేను వైఎస్ఆర్సీపీ అయినా నేను ధైర్యంగా చెప్తా, వై బికాస్ హి డిడ్ మిస్టేక్. ఒక అమ్మాయిని ఎంత మంది లేడీస్ ని టీడీపీ ప్రతి మహిళని ఇచ్చేసాడు. అప్పుడు నేను టీడీపీలో ఉన్నానేమో అనుకుని నా మీద కూడా ఇలాంటి వేసేసాడు. తనే రిలీజ్ చేసేసి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి చూపిస్తాను, నువ్వు రెడీయా చెకింగ్ కి, ఏం మాట్లాడుతున్నాడు రవిడేవన్నా అనుకున్నాను. నేనేం దాన్ని సీరియస్ తీసుకోలా, నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే వాట్ అయ్యాం అన్నది నాకు తెలుసు, నా పేరెంట్స్ కి తెలుసు, నాతో ఉన్న ఫ్రెండ్స్ కి తెలుసు. వాడు చెప్పే మాటలు నమ్మితే వాళ్ళెంత ఎదవలో ఉంటారో ఆలోచించండి. ఎవడో చెప్పిన మాటలు ఒక ఫేస్బుక్ లో కంటెంట్ ని నమ్ముతున్నారంటే వాళ్ళు ఎంత బ్రెయిన్ లెస్ ఫెలోస్. సో ఇలాంటి మెయిన్ గా రూమర్స్ అమ్మాయిలకి భరిస్తూ ఉండాలి. పాలిటిక్స్ లోకి వచ్చేటప్పుడు ఇలాంటివి వస్తాయి. నాకు చాలా మంది చెప్పారు, నువ్వు అమ్మాయివి పాలిటిక్స్ లోకి వెళ్తున్నావు, చాలా చేయాల్సి ఉంటుంది, చాలా పడాల్సి ఉంటుంది, ఇది అది అని చెప్పేసి. నేను కరెక్ట్ గా పోతాను, ఎవడేమన్నా మాట్లాడుకోండి అండి, నాకు సంబంధం లేదు. పాలిటిక్స్, మూవీస్ ఇలాంటి అంటే అమ్మాయిల గురించి భయపడేదే అదండి. ఇలాంటి రూమర్స్ వస్తాయి, ఏం చెయ్యకపోయినా సరే, చేస్తే సెకండరీ అనుకోండి. అసలు రూమర్స్ ఎందుకు స్ప్రెడ్ చేయాలండి? ఒకవేళ చేసింది సరే, ఆ చేసే అబ్బాయిని నువ్వు స్ప్రెడ్ చేయి, అబ్బాయిని బయటికి తీసుకురావే, అమ్మాయినే అంటావే. ఎందుకంటే ఈజీగా వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతారు, లైక్స్ వస్తాయి, వాళ్ళు ఒక మ్యాటర్ కంటెంట్ ఇస్తారు అంతే. కిరాక్ ఆర్పి గారు కూడా చాలా మాట్లాడుతున్నారు పార్టీ విన్ అయిన తర్వాత. అంటే ఆయనకు సంబంధం ఉందా లేదా? ఆయన ఒక ఆర్టిస్ట్ కదా, పొలిటికల్ గా కండ వేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అప్పుడు మాట్లాడలేదు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దీని మీద మీరేమంటారు? మనకు అవసరం లేదండి. ఎందుకు మనం వేస్ట్ గా నెగిటివ్, అదే చెప్తున్నా, మనకు ఒక మోరల్స్ ఎథిక్స్ ఉంటే మాట్లాడరు. ఇలాంటి మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూసే వాళ్ళమా? లేవు కదా. జనరేషన్ ఒక 10-10 ఇయర్స్ కి మారిపోతూ వెళ్తుంది. ఇప్పుడు కొన్ని కామెడీస్ వచ్చాక ఎలా అయిందంటే, ఎదుటోడిని హేళన చేస్తేనే అది కామెడీగా మనం ఫీల్ అవుతున్నాం. మేబీ ఆయన దాంట్లో ఉండి ఆ షోలో అలా ఫీల్ అయిపోతున్నారండి అనుకుంటా. కామెడీ అంటే ఎంత ప్యూర్ కామెడీ ఉండేది ముందు మూవీస్ లో. ఇప్పుడు అలాంటి కామెడీ మనకు దొరుకుతుందా? ఎదుటోళ్ళని కించపరిస్తే నువ్వు పెద్దోడు అయిపోతావు అనుకుంటున్నావు. ఇది నార్మల్ సైకాలజీ జనాలు అనుకునేది. నువ్వు ఎప్పటికీ ఎదుటోడిని కించపరించడం వల్ల నువ్వు పెద్దోడు అవ్వవు. నువ్వు మంచి చేస్తేనే నువ్వు పెద్దోడు అవుతావు. కిరాక్ ఆర్పి గురించి ఇప్పుడు మీకు పాజిటివ్ థాట్ ఉందా, నాకుందా? లేదు. మనకి ఆయన పరువు ఆయన్నే తీసుకుంటున్నారు అంతే. ఓకే. ఆయన చూస్తే గనక వైఎస్ జగన్ గారు, షర్మిల గారు చాలా అంటే ప్రచారం అప్పుడు చాలా మాట్లాడుకొని జరిగింది షర్మిల గారు. ఎందుకంటే దాని వల్లనే వైసీపీ పార్టీ ఓడిపోవడం జరిగిందా చెల్లె వల్ల? నో నో నో, దాని వల్ల అయితే అస్సలు కాదు. ఇప్పుడు ఏముందండి, ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారిది ఎన్టీఆర్ టాపిక్ నడిచింది. మామగారిని చంపేశారు, మామగారిని చెప్పులతో కొట్టించారు, రాళ్లతో కొట్టించారు. ఆ టైంలో మీడియా కానివ్వండి, ఎవరికైనా ఆ టాపిక్ హాట్ ఉంది కాబట్టి అది నడిచింది. ఇప్పుడు హాట్ వీళ్ళిద్దరిది నడిచిద్ది. బాబాయ్ ఇది అంటారు, నెక్స్ట్ ఏదో నడిచిద్ది అంతే. మీడియాకి ఒక టాపిక్ కావాలి, జనాలు మాట్లాడడానికి సొల్లు కావాలి, ఏదో ఒకటి అంతే. ఓకే. నూరిపరి గారు నిజంగా ఇవన్నీ చెప్పేటన్ని నీతి బోధాలు వల్ల కెమెరా వరకు చెప్తారా, లేకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఏమన్నా నూరిపరి గారికి ఇంకో మైండ్ ఉందా? సెకండ్ యూ కెన్ ఆస్క్ మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి. ఎవరినైనా అడగండి, ఏమన్నా చేయండి. సో నేనేం భయపడ్డా. కానీ ఎవరు కూడా ఫోకస్ గారు కదా, నూరిపరి గారే ఫోకస్ అవుతుంటారు. మీ టీం వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడరు. ఏ టీం మాట్లాడాలి? మీ టీం. నాకు టీం అంటే ఏం లేదు. నా ధైర్యం నా తమ్ముడు, నా స్టాఫ్స్. నాకు వేరే టీమ్స్ అంటూ నా కోసం చేసే వాళ్ళు ఎవ్వరు లేరబ్బా. నా తమ్ముళ్ళు, నా స్టాఫ్ అంతే. ఇది ఒక్కటి చూపెట్టేది ఓన్లీ అంటే ఏనుగు దంతాలాగా చూపెట్టే వెనక ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అని చాలా మంది అంటుంటారు. ఏంటిది అది? ప్రూవ్ చేయమని చెప్పండి, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నాకు ఏమన్నా స్పెషల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయా, నాలో కూడా ఒక సెకండ్ ఉందా నూరి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలియదు నూరి ఉంటే. ఒక 10 రూపీస్ డాక్టర్ ఇది ఎలా వెళ్తాడు మీరు ఫారెన్ కి? అవన్నీ ఎందుకు వెళ్తుంటారు, దేనికోసం వెళ్తుంటారు? నేను ఆర్గనైజేషన్ సైడ్స్ నుంచి మీటింగ్స్ కే వెళ్ళేది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. నేను ఏది వెళ్ళినా సరే ఆర్గనైజేషన్ సైడ్. లాస్ట్ టైం ఆస్పాక్ అని చెప్పేసి ఇండోనేషియా వెళ్ళా, ఒకటేమో కంబోడియా వెళ్ళా, స్విట్జర్లాండ్ వెళ్ళాను, మళ్ళీ కువైట్ నా మోటివేషనల్ స్పీచ్ కి వాళ్ళు పిలిచారు టికెట్స్ వేసుకుని. ఆర్గనైజేషన్ సైట్స్ అంటే ఒక నూరిపరి ఇంత సేవ దృక్పథం ఉందా? చాలా మంది ఉన్నారు కదా సేవ చేస్తున్నారు, వాళ్ళు బయటికి రాలేదు, వాళ్ళు బయట ఎప్పుడు ఎక్స్పోజ్ చేయరు. ఎందుకు నూరిపరి ఇంత పబ్లిసిటీ చేసుకుంటుంది? నేను ఒకటే నమ్ముతా, నియత్. మనం ఒకటి విల్ పవర్ అనుకుంటాం, సంకల్పం అనుకుంటాం, ఏది మనం చేయాలనుకుంటే అది చేస్తూ ఉంటాం. నేను ఎప్పుడో 2013 MBBS లో వచ్చినప్పటి నుంచి సోషల్ సర్వీసెస్ స్టార్ట్ చేశా. యూ కెన్ చెక్ మై ఫేస్బుక్. ఫస్ట్ సోషల్ యాక్టివిటీ February 14 చేస్తున్నా. అప్పటి నుంచి చేస్తే నేను ఎప్పుడో 2020లో జనాల ముందుకు వచ్చింది. నా సోషల్ ఫేస్బుక్ అవన్నీ అలాగే ఉన్నాయి, అన్ని అలాగే ఉన్నాయి. నా కష్టం అదంతా బయటికి వచ్చింది 2020లో, ఆఫ్టర్ 7-8 ఇయర్స్. ఓకే. నేనేమి ఒక వన్ నైట్ స్టార్ అయిపోలేదు. నా కష్టం, నేను అప్పటి నుంచి సిన్సియర్ గా వర్క్ చేసింది ఇప్పుడు వచ్చింది బయటికి అంతే.
అంటే మీరు అప్పుడు వర్క్ చేసేది కూడా పాపులారిటీ కోసం వర్క్ చేశారా లేకపోతే నిజంగా సేవా దృక్పథంతో నేను ఒకటి చేశారా? చెప్తాను కదా, అప్పుడు నాకు అంత మెంటాలిటీ లేదు. ఉమ్, సర్వీస్ చెయ్యాలి, ఏదో ఫేస్బుక్ లో పోస్టులు పెట్టాలి, అదే అనుకున్నా. 2020 నేను క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు అసలు ఏం అంతగా సర్వీస్ లోకం ఇదేం లేదు. ఒక 10 రూపీస్ సర్వీస్ స్టార్ట్ చేసిన అంతే. నేను 2020 ఫిబ్రవరి క్లినిక్ స్టార్ట్ చేయడం, మార్చ్ లో కోవిడ్ రావడం, అది నన్ను మార్చేసింది. కోవిడ్ నన్ను చాలా మార్చింది. నా కళ్ళ ముందు పేషెంట్స్ ని, నా కళ్ళ ముందు సిచ్యువేషన్స్ ని, ఎవ్రీథింగ్ వాస్ చేంజ్డ్ ఇన్ కోవిడ్. అవును, చేంజెస్ అంటే ఎంత సంపాదించుకున్నారు ఆ టైంలో ఒక నూరి గారు కోవిడ్ టైంలో? ఇప్పుడు ఈఎంఐస్, చెక్ బౌన్సెస్, అప్పులో ఉన్నాయి, అంత సంపాదించా. అంటే లిక్విడ్ క్యాష్ పెట్టేసి ఇవన్నీ ఉట్టిగా షో అప్ ఏమో ఎవరికి తెలుసు. లిక్విడ్ క్యాష్ ఎక్కడ దాచుకోవడానికి ఇల్లు కూడా లేదే. ఆహా, ఇల్లు కూడా లేదు ఓకే. దాచుకోవడానికి. అంటే కోవిడ్ మీకు ఒక లెసన్ నేర్పించింది. బాగా ఓకే. బాగా ఉమ్. కోవిడ్ లో కూడా నేను తక్కువగా పేషెంట్స్ కి ట్రీట్ చేశాను. అప్పుడు ఎలా వచ్చిందో కూడా అలాగే వెళ్ళిపోయింది. రోజు యాక్టివిటీస్, సర్వీసెస్, అప్పుడే నాకు దేవుడు పేరు. అంటే కొంతమంది చెప్పారు నూరి గారు ఏదైతే ఉందో అంటే కోవిడ్ టైంలో చాలా పైసలు సంపాదించుకుంది, అసలు ఏం లేకున్నా కూడా బెడ్ మీద కూడా పైసలు వసూలు చేసుకుందని చెప్పారు. దీనికి ఎంతవరకు నిజం? చెప్పే వాళ్ళు ఎన్నైనా చెప్తారండి. నూరి పరికి బెంచ్ కారుదని అంటారు, అది నిజం అవుతుంది కదా. రియాలిటీ మీరు వచ్చి క్లినిక్ లో కూర్చుంటే, నా సిచ్యువేషన్స్ చూస్తే అన్ని అప్పుడు అర్థం అవుతాయి. మనం ముందు ముందు కూర్చొని మాట్లాడుకుంటే అవుతాయి. వెనకాల టీ కొట్టుల్లో పని పాట లేని వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఈ నిజాలు ఎలా అవుతాయి చెప్పండి. మీరు ఒక స్లమ్ ఏరియాలు పెట్టారు టాప్. Yeah. అది ఎందుకు అక్కడ ప్లేస్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటిది? 10 రూపీస్ అవసరం అలాంటి వాళ్ళకు ఉంటుంది. నేను వచ్చి బంజారా హిల్స్ లో 10 రూపాయలు పెడితే ఎవడొస్తాడు నా దగ్గరికి? మ్మ్. సో ఇప్పుడు అలాంటి ఏరియాలో హాస్పిటల్స్ లేవు. అక్కడ నుంచి ఆటో చార్జెస్ ఒక 50 రూపీస్ పెట్టుకుని బయటకు వెళ్ళాలి. ఆ 50 రూపీస్ వాళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇక్కడే అయిపోతుంది కదా. ఓకే, మీకు బిజినెస్ కూడా ఇక్కడనే బాగవుతుంది. అంటే స్లమ్ ఏరియా అంటే కొంచెం వాళ్ళకి చదువు వచ్చి రాని చదువులు ఉంటాయి. బిజినెస్ అయితే ఏం జరగట్లేదు. వాళ్ళు మీకు 10 రూపాయలు ఇస్తున్నారంటే మందులకి ఎంత పెట్టగలరండి? మాక్సిమం 500, 600 అంటేనే అంటారు. చదువు రానోళ్ళు కాబట్టి ఈవిడ 10 రూపాయలు తీసుకుంటుంది, ఆర్ఎంపీ 50 రూపాయలు తీసుకుంటున్నాడు, ఎక్కువ చదువుకున్నాడేవో అనుకుంటారు. ఓకే, అట్లా కూడా అనుకుంటారు పైసలు బట్టి. ఇప్పుడు మీరు మంచి డాక్టరా లేకుంటే నార్మల్ డాక్టర్? పైసలు 10 రూపీసే కదా జనాల మెంటాలిటీ. బట్ నేను నమ్మేది ఒకటే, హస్తవాసి. వై? బికాజ్ నేను ఇలా బయటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు పేషెంట్స్ తిరిగి వెళ్ళిపోతారు. నేను వేరే డాక్టర్ ని పెట్టినా, మంచి మెడిసిన్స్ ఇచ్చినా, లేదు మేడం సేమ్ మెడిసిన్స్ ఇస్తారు, మీ చేత్తో ఇవ్వండి, మీరు ఇస్తేనే, మీరు మాట్లాడితేనే మాకు ధైర్యం అంటారు. అవి విన్నప్పుడు ఐ ఫీల్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఒక పేషెంట్ ని నేను అంత సాటిస్ఫై చేయగలుగుతాను. ఒక డాక్టర్ గా అంతకు మించి నాకేం అవసరం అండి? 2-3 కోట్లు ఇచ్చినా మీరు ఆ సాటిస్ఫాక్షన్ కొనుక్కోలేరు. అంతే అంటారు. 1 కోటి రూపాయలు ఇచ్చిన. అవును, కొన్ని హస్తవాసం అంటుంటారు. అంటే మనిషికి ఒక రోగం వచ్చే మెడిసిన్ అవసరమా, నమ్మకం అవసరం? నమ్మకం అవసరం అండి. నమ్మకం చాలా అవసరం. మీరు నమ్మకం లేకుండా నా దగ్గరకు వస్తే ఏం అవ్వదు. మీరు నమ్మకంతో రావాలి. నేను ఒకటే చెప్తా, మెడిసిన్స్ 30% మీ మీద, బాడీ మీద వర్క్ చేసేది. ఎవ్రీ టైం ఎక్సర్సైజ్, నిద్ర, ఫుడ్ ఇవే ఉండాల్సింది మీకు. దాంతో పాటు నా మెడిసిన్ ఒకటి వర్క్ చేస్తుంది. మీరు అవేం లేకుండా ఓన్లీ మెడిసిన్స్ వర్క్ చేయాలంటే అస్సలు చెయ్యదు. ఇన్ని సంవత్సరాలలో మీకు చాలా బాధ కలిగిన విషయం ఏంటి మీ జర్నీలో? ఒకటి ఉంటది ఎట్లయినా. చాలా బాధ అంటే చాలా ఉన్నాయి. చాలా చాలా సిచ్యువేషన్స్ చెప్పాను కదా, ఎవరైనా వచ్చినప్పుడు హెల్ప్ చేయమన్నప్పుడు. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది, మీకు చూసారా ఇన్స్టాగ్రామ్ లో? ఇంత పిల్లాడు కూడా నీకు 1000 రూపాయలు కావాలా, ఇది వేస్తున్నది ఏందో, అది నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు 200 లేవు, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, నాకు 10,000 కావాలి అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. ఇంత బుడ్డోడు కూడా ఎలా ఇస్తున్నారా డబ్బులు అని నాకు డౌట్ వచ్చి ఒక 2-3 అకౌంట్స్ నుంచి నేను పెట్టాను. వచ్చాయి డబ్బులు? సో ఇలాంటి నాకు నిజంగా కొంతమంది పెడుతూ ఉంటారు, మేడం నాకు ఇలాంటి ఇబ్బంది, అలాంటి నేను హెల్ప్ చేయలేనప్పుడు నాకు చాలా బాధ వేసింది. అరే నేను చేయలేకపోతున్నానే అని చెప్పేసి. ఓకే, వాళ్ళు చేయాలంటే నూరి గారు సంపాదించాలి. అసలు సంపాదన మీదనే ధ్యాస లేదా నూరి గారికి? ఎక్కడ హెల్ప్ చేస్తారు? కొంతమందికి డబ్బుతో చేయగలిగి ఉంటాయి, డబ్బు లేకుండా కూడా చేయగలిగి ఉంటాయి. నేను అదే వేలో డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తే నాకున్న మోరల్స్, ఎథిక్స్ నేను వదులుకుంటాను. నాకు అది అవసరం లేదు. నాకు డబ్బు కన్నా ఇవి నాకు ముఖ్యం. ఓకే, చాలా వరకు లవ్ జిహాద్ అంటుంటారు. లవ్ జిహాద్ అంటే ఏంటిది? నాకు తెలియదండి. జిహాద్ అనే వర్డ్ ని ఎలా యూజ్ చేసుకుంటున్నారో వీళ్ళకే అర్థం కావట్లేదు. మెయిన్ గా ఇస్లాం లో జిహాద్ అనేది అప్పుడు వార్స్ టైంలో యూజ్ చేసేవాళ్ళు. దాన్ని వీళ్ళు ఎలా కావాలంటే అలా మార్చుకుంటారు. ఇప్పుడు హిందూస్ వచ్చేసి లవ్ జిహాద్ అంటారు, ముస్లిమ్స్ వచ్చేసి భగవా సమాజం ఏదో అంటున్నారు. సో కామన్. ఇప్పుడు మీరు చూపించే మూవీస్ అలా ఉన్నాయి, ప్రేమే అవసరము పేరెంట్స్ కన్నా అలాంటివి చూపిస్తున్నారు. అప్పుడు వాళ్ళకి రిలీజియన్ అవేం తేడా కనిపించట్లేదు. లవ్ మ్యారేజ్ అన్నాక గొడవలు వస్తాయి కామన్. మీరు ఇవి చూడండి, లవ్ మ్యారేజెస్ లో ఎక్కువ డివోర్సులు పోతున్నాయి, అరేంజ్డ్ మ్యారేజెస్ లో పోవు అంటారు. లవ్ మ్యారేజెస్ లో ఎందుకు ఎక్కువ డివోర్సులు పోతున్నాయి? అప్పుడు వెళ్ళి పెద్దలు ఎవరు నుంచుని కూర్చోబెట్టి సంజాయించారు, అమ్మా మీకు పెళ్ళైపోయింది, మీది ఇదే జీవితం, మీరు ఇలాగే కలిసి ఉండాలి, మీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే 2 పెద్దలు కూర్చుని ఎప్పుడు సాల్వ్ చేయరు.
ఆబ్వియస్లీ దే విల్ గో ఫర్ డివోర్స్. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే వాళ్ళు తప్పు చేసినా వీళ్ళు తప్పు చేసినా పెద్దోళ్ళు కూర్చుని నో 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 ఇలా ఉండాలి, మనం ఇలా కాంప్రమైజ్ అవ్వాలి, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ తప్పు ఎవరిది? పెద్దోళ్ళది కూడా ఉంది. అండ్ లవ్ జిహాద్ అనుకోండి, భగవాన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీరు అది మీ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంది. నన్ను కూడా 2-3 ఇంటర్వ్యూస్ లో మీరు హిందూ మతం అండి పెళ్లి చేసుకుని ఇస్లాం ఒక సెక్యులరిజం గా ఒక ఇండియన్ గా ప్రూవ్ చేయాలని, అది నా పర్సనల్ థింగ్. నేను ఎందుకు షేర్ చేసుకోవాలి? నా పర్సనల్, నేను మెంటలీ ఫిక్స్ అయి ఉన్నా నా పేరెంట్స్ కి నచ్చినట్టు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి. మీ అందరి పర్ఫార్మెన్స్ ఎందుకు ఇక్కడ? నాకు మా పేరెంట్స్ చూసుకుంటారు అక్కడ. సో అలాంటిదే ఇవన్నీ మోరల్స్ అన్నమాట. నీకు దేవుడి మీద నమ్మకం ఉంది, నువ్వు నీ ఇస్లాం ప్రకారమే ఉంటావు, నీ హిందూయిజం ప్రకారమే ఉంటావు, ఉండు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు, పేరెంట్స్ సపోర్ట్ చేయరు, కావాలని పుల్లలు పెడతారు. చాలా వరకు చూస్తాం మనం. ఎన్ని ఫిల్మ్ స్టోరీలో చూడలేదు? లవ్ స్టోరీ జరిగిన చోట వెళ్ళి వీళ్ళే పుల్లలు పెట్టి డివోర్స్ లిప్పించేలా చూస్తాం, ఏవేదో చూస్తాం. ఇప్పుడు ముస్లిం అన్నాక హిందూని చంపుతాడు, హిందూ అన్నాక ముస్లిం చంపుతాడు, అవి కామన్ అయిపోయింది. మామూలుగా చంపుకుంటే అవి హైలైట్ అవ్వట్లేదు టాపిక్, మొగుడు పెళ్ళాం. వేరే రిలీజియస్ వాళ్ళు చంపుకుంటే లవ్ జిహాద్లు అని చెప్పేసి ఇవన్నీ టాపిక్స్ కావాలని రైజ్ చేస్తున్నారు. అక్కడ ఏమీ లేదండి బాబు. ఇప్పుడు అంతెందుకు, ఫలస్తీన్ కూడా మీరు చూడండి. ఫలస్తీన్ ఏంటి? హ్యుమానిటీగా ఆలోచిద్దాం. ఎంత మంది చనిపోయారు అక్కడ గాజాలో. ఇప్పుడు ఇజ్రాయెల్ రైట్ అంటారు. ఇజ్రాయెల్ రైట్ అని ఎందుకు చెప్తున్నారు ఇండియన్స్? నేను ఒక్క మాట చెప్తా. వై? బికాస్ వాళ్ళు ముస్లిమ్స్ ని టార్గెట్ చేశారని. వాళ్ళకి అర్థం కావట్లేదు. రే ఇజ్రాయెల్స్ హిందూస్ కి కూడా సపోర్ట్ చేయట్లా. వాళ్ళ మాటలు వినండి. దే ఆర్ జ్యూస్. వాళ్ళు మూర్తి పూజ ఎవరు చేస్తారో వాళ్ళకి అస్సలు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మోస్ట్ ఆఫ్ ద హిందూస్, నేను కొన్ని పోస్టులు చూశాను, వీ సపోర్ట్ ఇజ్రాయెల్. వై? బికాస్ దే ఆర్ అగెనిస్ట్ టు ముస్లిమ్స్ అండ్ దే ఆర్ అగెనిస్ట్ టు హ్యుమానిటీ. చంపుకుంటున్నారు. ఒకరు వెళ్ళి 70 years, ఇప్పుడు మన భారతదేశానికి వచ్చి బ్రిటిష్లు కబ్జా చేసుకుంటే మనం గొడవ వేసుకున్నాము. అప్పుడు హిట్లర్ టైంలో అందరినీ చంపేసి హిట్లర్ జ్యూస్ ని వాళ్ళు గాజా వాళ్ళు ఉండడానికి ఇజ్రాయెల్స్ కి కొంచెం చోటు ఇస్తే అలాంటివి చేసాము. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయట్లేదే. దీన్ని ఏదేదో వాళ్ళని టెర్రరిస్ట్ గా చూపిస్తున్నారు గాజా వాళ్ళని. మనం టెర్రరిస్ట్ గా ఐఎస్ఐ అల్ ఖైదా వాళ్ళని అనుకుంటాం. ఆ రెండు ఫలస్తీన్ కి సపోర్ట్ చేస్తున్నాయా? చెయ్యట్లా. అప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ ఎలా అవుతారు? అల్ ఖైదాను ఆ టీమ్స్ ఐఎస్ఐ. ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలో కొన్ని స్ట్రాంగ్ కంట్రీస్ అన్ని కలిపి కొన్ని మతాల డిస్టర్బెన్సెస్ ఉంటేనే వీళ్ళు అణిగిమణిగి ఉంటారు, లేకపోతే ఉండదు అని చెప్పేసి వాళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారు. మనం ఇక్కడ టెర్రరిస్టులు, ముస్లిమ్స్ గడ్డాలు పెట్టుకుంటే టెర్రరిస్టులు అంట. మీకు తెలుసా? ఆర్ఎస్ఎస్ వాళ్ళని సంథింగ్ బ్రిటిష్ అమెరికన్స్ టెర్రరిస్ట్ కింద వేశారు. అది మనకు తెలియదు. మనం ఇక్కడ ఒకటే మాట్లాడతాం, ముస్లిమ్స్ ఆర్ టెర్రరిస్ట్ అని. ఆర్ఎస్ఎస్ అక్కడ ఎప్పుడో టెర్రరిస్ట్ కింద వేశారు, అవి మాట్లాడం మనం. సో ఇదంతా ఇప్పుడు రిలీజియన్ విషయానికి వెళ్తే డీవియేషన్స్ ఇవన్నీ మంచిగా ఉన్న భారతదేశాన్ని గొడవలు పెట్టడానికి. చాలా కామెంట్స్, నువ్వు పాకిస్తానీ వెళ్ళిపో అంటాడు. నేను ఎందుకు పోతాను రా? పోవాలనుకుంటే మా తాత కాలంలో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు మనది ఇండియా అని ఉండిపోయారు, సో నాది ఇండియానే. ఇలాంటివి చూసినప్పుడు బాధేస్తుంది అంతే. అప్పట్లో వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు, ఉండేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు పాకిస్తాన్ లో హిందూస్. నేను ఇప్పుడు కొత్తగా చూస్తున్నా రీల్స్, వీఆర్ పాకిస్తానీ హిందూస్, వీఆర్ హ్యాపీ అని చెప్పి వాళ్ళు రీల్స్ పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అంటే మన పాకిస్తాన్ అంటే ఇంతకు ముందు తెలిసేది ఓన్లీ ముస్లిమ్సే ఉంటారు అని చెప్పేసి, బట్ హిందూస్ మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాము అని రీల్స్ పెడుతుంటే హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే మీకు ఒక అర్థమవుతుందా? అంటే మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు భాయి అంటాం, అన్నదమ్ములం అంటే అక్క తమ్ముడు పిన్ని అనుకో పిలుస్తుంటాం, కానీ ఈ పొలిటికల్ లీడర్స్ మాత్రమే దాని క్వశ్చన్ ని రేజ్ చేస్తుంటారు. వాళ్ళకి కావాలి కదా, దే నీడ్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళ దగ్గర టాపిక్ లేదు, వాళ్ళకి డెవలప్మెంట్ చేయడం రాదు, వాడు ఏం సాధించాడో చెప్పడం రాదు, వాడి డబ్బుని దాచుకోవాలి, వాడు బ్లాక్ మనీని దాచుకోవాలి, వాడు ఏం చెయ్యలేదు. సో ఇలాంటి గొడవలు రేస్ చేసి వదిలేస్తాం అంతే. మీరు ఇంత ఓపెన్ గా చెప్తున్నారు కదా, మీకు ఏమైనా థ్రెట్స్ వచ్చాయి? ఇంత నా ఫ్రెండ్స్ కంటే కొంతమంది వేరే ఫోటోల్లో చూసి, అరే ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతాం, మేము బీజేపీ వాళ్ళని టార్గెట్ చేసాము, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు టార్గెట్ చేసాము, అది ఇది అన్నారంట. ఏం చేస్తారు? ఒకవేళ మీకు ఒకరు వచ్చి ఎవరైనా షూట్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? అంటే ఇండియా మరి అంత దారుణంగా ఉందా? ఒక ఓపెన్ గా ఫ్రీడమ్ గా మాట్లాడే ఇది కూడా లేదా? ఇండియా అంత దిగజారిపోయిందా? ఒకడు వచ్చి షూట్ చేసేసి ఒక అమ్మాయిని చంపేసినా అంటే అలాంటి గవర్నమెంట్ లో మనం బతుకుతున్నామా? గవర్నమెంట్ లో కాదు, ఇప్పుడు చూస్తే గనక ఒక అమ్మాయి లవ్ చేయలేదు, నాకు ఇష్టపడలేదు అని మర్మంగానే కట్ చేసింది, దాఖలాలు ఉన్నాయి. అలాంటి టైంలో మీరు ఆర్గ్యూ చేసే టైంలోనే వాడు షూట్ చేస్తే అప్పుడు ఏం చేయలేను. మహాత్మా గాంధీనే షూట్ చేశారు, నేను మహాత్మా గాంధీ అంతదాన్ని అనుకుంటా. జస్ట్ కిడింగ్. ఆయనతో కంపారిజన్ లేదు, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సూపర్ అండి నూరి గారు, చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మంచి, అంటే మీరు ఒకటి ఏంటంటే డబ్బు వద్దొద్దు అని అంటారు, కానీ రేపటికి మనకు డబ్బే అవసరం పడుతుంది. డబ్బు ఉంటే పవర్ ఉంటే డబ్బు. నేను ఒకటి చెప్తాను కదండి, చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తారు మనీ మేక్ ఎవ్రీథింగ్ అంటే.
నేను మెనీ కూడా అనను, ఎవ్రీథింగ్ అనుకుంటా. మనీ మేక్ ఆల్ థింగ్స్ అండి. Yes. నిజం చెప్పాలంటే ఆల్ థింగ్స్ నేను చూస్తున్నాను. బట్ నా మైండ్ మారలేకపోతుంది, ఎందుకంటే నా పేరెంట్స్ అలా పెంచేశారు కాబట్టి. నేను ఇంకా చేంజ్ అవ్వలేను. కొంతమంది రాతల్లో ఇవ్వడమే ఉంటుంది, తీసుకోవడం ఉండదు. సో నా రాత అలా అయిపోయింది, ఐ కాంట్ చేంజ్. నేను కూడా ఇంటర్వ్యూ తర్వాత మంత్లీ మాకు ఇంత వేయండి నేను కూడా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నాను, దానికి ఖర్చు అంతా మీరే భరించండి. ఓకే, నైస్ టు మీట్ యు. నైస్ అండి, మంచి పొజిషన్ లో ఉండాలి. మీరైతే గమ్యం అనుకుంటున్నారో అవి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఫ్యాన్స్ కి కానీ మీ దుష్మన్లకు కానీ ఏమైనా చెప్పండి. నేను ఏం చెప్పను, మీరు చెప్పినా వినరు, ఎందుకంటే చెప్పుకోవడం. ఆ, మీకు నచ్చింది చేయండి, బట్ మనకంటూ లైఫ్ లో ఎప్పుడైనా సరే మోరల్స్, ఎథిక్స్ ఉండాలి. మనం పుట్టిన దానికి ఏంటి ఒక అర్థం ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో అమ్మా నాన్న తప్ప మనకి ఎవ్వరు తోడుండరు. ఓన్లీ ఇదంతా మన దగ్గర డబ్బులు ఉంటే హ్యాపీగా చెయ్యి ఊపేవాళ్ళే కానీ ఎవ్వరు మనకు రెస్పెక్ట్ వాల్యూ కూడా ఎవరు. అండ్ థ్యాంక్ యూ టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీ కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.